ఓకే. సో రాజు గారు ఇప్పుడు కొత్తిమీర కట్లెట్స్. అవునండి. మనకి జనరల్ గా కట్లెట్స్ ఇలాంటివి చేసుకునేటప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో మనకి ఇప్పుడు ఈ కట్లెట్స్ లో ఎక్కువ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. బానే ఉంటుందా రాజు గారు? అంటే కొత్తిమీర ఫ్లేవర్ కొంచెం ఎక్కువైనా కూడా మనకి ఆ ఘాటు ఒక రకంగా ఉంటుంది. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం అంటే మోతాదుకు ఎంత ఉండాలో కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ మనకు తెలిసేలాగా అలా తయారు చేసుకుంటున్నాం. ఓకే. ఓకే, మరి కొత్తిమీర కట్లెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొత్తిమీర కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర పేస్ట్ పావు కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన బంగాళాదుంపలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే నేను ఉడికించిన బంగాళదుంపలను ఇలా మెత్తగా మెదిపి పెట్టేసుకున్నాం. ఇది మనకు మెయిన్ బేస్గా వస్తుంది. ఓకే. సో కొద్దిగా ఆయిల్, ఓకే, కొద్దిగా జీలకర్ర అండి, సో కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, సో తర్వాత కొత్తిమీర పేస్ట్ అండి. సో కొంచెం ఎక్కువ పచ్చిగానే ఉంటుంది కాబట్టి ముందు కాస్త వేయించుకుంటే మనకు కాస్త అది తగ్గుతుందేమో కదా. అవునండి. సో కొంచెం పచ్చి స్మెల్ పోవాలా రాజు గారు దీనికి? అవునండి. ఓకే. ఓకే, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మీ పెదాలు స్మూత్గా అందంగా ఉండాలి అంటే రోజు రాత్రిపూట పెదాలకు గ్లిజరిన్ అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ పెదాలు మృదువుగా అందంగా తయారవుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సరిపోతుంది. దగ్గరకు వచ్చేసింది కదా. అవును, స్మెల్ కూడా బాగా వస్తుంది. కమ్మగా ఉంది. సో దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి. మనం జనరల్గా ఏదైనా వెజిటబుల్స్ కాంబినేషన్లో తీసుకున్నా మనకి ఆలు అనేది కట్లెట్స్కి మెయిన్ బేస్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఈ కొత్తిమీర ఫ్లేవరే కాబట్టి ఇంకా కంపల్సరీ మనకి ఆలు అయితేనే బాగుంటుంది. అవునండి. అంటే ఈ టేస్ట్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. బంగాళదుంపలు అయితే మనకు బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు కొద్దిగా నిమ్మరసం, ఓకే, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఓకే బాగా కలిపేసుకోవాలి. మనకి కలర్ కూడా మారిపోతుందేమో కదా, చక్కగా కొంచెం ఆ గ్రీన్ షేడ్ వచ్చేస్తుంది. ఎస్. వీటిని ఇప్పుడు మనం కట్లెట్స్లా చేసేసుకో. సో చేతికి కొద్దిగా ఆయిల్ పెట్టేసుకుని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. చాలా సింపుల్గా, జస్ట్ బంగాళదుంప ఒకటి ఉడికించుకుంటే సరిపోతుంది మనకి. ఎస్. సో కట్లెట్ షేప్ అనేది మన చాయిస్ అండి. రౌండ్ కానీ, టియర్ షేప్ కానీ, డైమండ్ షేప్ ఏదైనా చేసుకోవచ్చు. సో అంతా ఎలాగో ఉడికిందే కాబట్టి మనకి జస్ట్ పైలే కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది. సో కొంచెం క్రిస్పీగా అలా కావాలనుకుంటే కొద్దిగా బ్రెడ్ పౌడర్లు అలా అద్ది వేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చు అండి. బాగానే ఉంటుందా? ఎస్. ఇంకొంచెం క్రంచీగా అనిపిస్తుంది. బ్రెడ్ పౌడర్ కానీ కొంచెం వెరైటీగా ఉండాలనుకుంటే మనం కార్న్ ఫ్లేక్స్ కూడా యూజ్ చేస్తాం కదా. అవును, కొద్దిగా కచ్చా పచ్చగా చేసేసి అవి కూడా మనం కొంచెం అలా అద్దేసి వేసేసుకోవచ్చు. సో ఆయిల్తో మనం రెండు వైపులా ఫ్రై చేసేసుకోవాలి. కావాలంటే మనం కొంచెం వెన్నతో కానీ నెయ్యితో కానీ సో వాటితో కూడా ఫ్రై చేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే ఇక్కడ మెయిన్గా మనం కొత్తిమీర ఫ్లేవర్ని కొంచెం బాగా తెలిసేటట్టు చేస్తున్నాం కదా. సో ఆ కమ్మదనం అనేది కూడా దీంట్లో యాడ్ అవుతుంది. బటర్ అయితే చాలా టేస్టీగా అనిపిస్తుందేమో కదా. ఎస్.
ఇలా మనకు కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. యా. సో ఇటువైపు కూడా వేగిపోతే మనం తీసేసుకోవచ్చు. తీసేసుకోవచ్చు. సో కార్వింగ్ స్టార్ట్ చేస్తారా రాజు గారు? ఓకే అండి. ఏం చేస్తున్నారు? బ్రింజాల్తో బౌట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ బ్రింజాల్ కొంచెం ఇలా రౌండ్గా లైన్స్ ఉన్నాయి, కొంచెం తీసుకున్నా కొంచెం వెరైటీగా కనిపిస్తుంది మనకు. ఓకే ఓకే. ఓకే, రెడ్ అండ్ వైట్ లైన్స్లా వస్తుంది కదా. అవునవును. సో దీంతో మనకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. యా, మనకి బర్డ్స్లో కొన్ని వేల రకాలు ఉన్నాయి కాబట్టి మనం ఎలా చేసుకున్నా కూడా అది ఒక డిఫరెంట్ బర్డ్లా అనిపిస్తూ ఉంటుంది కదా. మనం కూరగాయలను అలా మార్చి చేస్తూ ఉంటే కార్వింగ్స్ కూడా మనకి చాలా వచ్చేసాయన్న ఫీలింగ్ వస్తుంది. Yes. అండ్ వెరైటీస్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ఓకే, సో బేస్ కట్ చేశాను. ఓకే. వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ కూడా అలాగే ఇక్కడ కొంచెం ఘాటు పెడుతున్నాను టైల్కి. ఓకే. సో టైల్ మనం ఏదైతే ఇక్కడ బేస్ కట్ చేసామో సో దీన్ని మనం ఇలా జిగ్జాగ్ అన్న కట్ చేసుకోవచ్చు, లేకపోతే స్ట్రేట్గా అలా స్లిట్స్ ఇచ్చినా బాగానే ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా దాని తోడడం కూడా బాగానే ఉంది, కాకపోతే మనకి ఇంకొంచెం సపరేషన్ కొద్దిగా వెడల్పుగా కావాలి అనుకుంటే తోక ఇలాంటిది పెట్టుకోవచ్చు. ఎస్. ఓకే, ఇవి ఆఫ్ చేసేద్దాం రాజు గారు. ఆఫ్ చేసేద్దాం. సో వీటికి ఇలా ఘాట్లు పెడుతున్నాను స్ట్రేట్ పొడవుగా. సో ఇదేంటంటే మనం వాటర్లో వేసుకున్నప్పుడు బాగా విచ్చుకుంటాయండి. ఓకే ఓకే. సో పైన కూడా సో కంపల్సరీ ఇలాంటివి చేసినప్పుడు కొద్దిగా నీళ్ళల్లో వేసుకుంటే మనకి ఆ షేప్ అనేది బాగా తెలుస్తుంది. వాటర్లో వేసినప్పుడు ఇలా విచ్చుకుంటాయి అదే సపరేట్గా బాగా కనిపిస్తుంది. ఇది కొంచెం పైకి వచ్చేస్తుంది. ఓకే. ఈ టాప్లో లేచింది ఇలా పైకి వచ్చేస్తుంది మనకి. ఓకే ఓకే, సో టైల్ ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాం. ఓకే. సో హెడ్ వచ్చేసి ఇంకో చిన్న సైజ్ బ్రింజాల్ కొద్దిగా స్లాంట్ కట్ చేసుకోవాలి. సో ఇది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే. సో వీటిని మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసాము. సో ఐస్ విడిగా పెట్టకుండా నేను ఎక్కడైతే ఐస్ వస్తాయో అక్కడ ఈ టూత్ పిక్స్ పెట్టేస్తున్నాను. ఓ అదే అలా కనిపించేసి మొత్తంగా లోపలికి కాకుండా కొంచెం అలా బయటకు వదిలేస్తే మనకు ఐస్లా కనిపిస్తుంది. టూత్ పిక్ హాఫ్ కట్ చేసేసి ఓకే. సో చిన్నగా క్రౌన్ కూడా పెడుతున్నాను. సో ఇక్కడ జిగ్జాగ్ కట్ చేస్తున్నాను. ఓకే. సో దీన్ని కూడా టూత్ పిక్తో మనం ఫిక్స్ చేసేసాలి. ఓకే, రెడీ. బర్డ్ రెడీ. సో ఇవి కొంచెం తీసుకునేటప్పుడు మనము వేయించుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేయించుకోవాలి కదా. Yes, చాలా సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి కొద్దిగా షేప్ పాడైపోతుంది లేదంటే. సో ఆల్రెడీ కొత్తిమీర కట్లెట్స్ కాబట్టి చక్కగా మనం ఏదైనా కొంచెం స్వీట్ సాస్ లాంటిది ఉంటే టమాటో సాస్ బాగుంటుంది కదా. నైస్ రాజు గారు. ఓకే, కొత్తిమీర కట్లెట్ రెడీ. ఓకే అండి, కొత్తిమీర కట్లెట్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొత్తిమీర కట్లెట్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక కొత్తిమీర పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేయాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంపలు మెదిపి దీనిలో వేసి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లా వత్తుకుని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, కొత్తిమీర కట్లెట్ రెడీ.